వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏజెంట్ల బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఓటమి భయంతో ఎన్డీఏ కూటమిపైన అబండాలు వేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అందరం ఊరంతా ఓట్లేసాం ఇలా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే కేఏ పాల్తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి. పాల్ గారు కూడా చెప్తున్నారు కదా, నేను ఎంపీ అయిపోయిన విశాఖపట్నం అసలు కౌంటింగ్ అక్కర్లేదు అంటే ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్లి కౌంటింగ్ సమయంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపాలని ఒక ఎత్తుగడ, అన్నిటికంట ఉద్యోగస్తులు ఏదైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నిటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దానికి కూడా రౌడీ షీటర్లో పోలీసు కేసున్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు. మేము ఎలక్షన్ ఆఫీసులో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మీడియా ద్వారా, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవైనా కేసులు ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్ గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ఐనంటే దానికి బాధ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈ రోజే నేను కోరడం జరిగింది. ఇంకేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వలన వాళ్ళు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు. రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ దగ్గర ఇవి తీసుకుని వాళ్ళు వస్తా ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత రూల్ పొజిషన్ ఉంది. వాళ్ళు ఏమి ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఎలక్షన్లో, ఖర్చు అసలు అయిందా లేదా, ఏమి అవ్వలేదంటే అతను కావాలని వేసినట్లు లెక్క, ఖర్చు అయింది అంటే ప్రజల కోసం వేసినట్లు లెక్క. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళ అభ్యర్థిత్వ వాళ్ళ ఏజెంట్స్ కూడా రిజెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒత్తిడితో జనాలను అక్కడ పెంచి ప్రాబ్లం క్రియేట్ చేసి, అల్లరి క్రియేట్ చేసి, ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి క్రియేట్ చేసి మరి ఇవన్నిటిని కూడా పోలింగ్ మన ఎంప్లాయీస్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జరగకుండా చూడాలని దురుద్దేశంతో ఉన్నారు. కానీ అవి జరగదు. ప్రభుత్వం కానీ డీజీ కానీ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు. ఏ విధమైన పొరపాటు జరిగినా బాధ్యులు వాళ్లే అవుతారు. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాబట్టి అతను ఎలక్షన్ ఏదో విధంగా పాడు చేయాలన్న దురుద్దేశం కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వాళ్ళకి పడకుండా డిస్టర్బ్ చేయండి, డిస్క్వాలిఫై చేయించండి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ చట్టాన్ని కానీ మీరెవరో కూడా గౌరవించరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది క్షుణ్ణంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ తో అర్థమవుతుంది. తమ పాప కనిపించడం లేదంటూ ఈ నెల 27న ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిరుపేద దంపతులు ఈరోజు ఉదయం మైలార్దేవుపల్లికి చెందిన దండు హనుమంతు, అతని భార్య చందన, వారి బంధువు స్వాతిని అరెస్ట్ చేసిన పోలీసులు పాపను విక్రయించేందుకు నిందితులు పథకం ప్రకారం వేసినట్టు తెలిపిన పోలీసులు ₹1000 ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. వాటితో ఈ అందరినీ మనము జ్యుడిషియల్ రిమాండ్కు ఈరోజు పంపడం జరుగుతుంది. అయితే దీనిలో ఉన్న ఇద్దరు CCLs ఎవరైతే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళను జూనియర్ జస్టిస్ బోర్డు ముందర ప్రొడ్యూస్ చేసి వాళ్ళను మరి ఆదేశాల మీదుగా ఏమి చెప్తే అది చేయడం జరుగుతుంది. దీనిలో 5గురు మొహమ్మద్ రహీం బేగ్ అలియాస్ రహీం అనేటోడు గతంలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. క్రైమ్ నంబర్ 25/21లో అండర్ సెక్షన్ 302 చిలకడగూడ PS లోనే ఫైజల్ అనే వ్యక్తిని నిఖిల్, సోను, రహీం, ఆరిఫ్ అని 4 కలిసి కొట్టి చంపారు. అతన్ని ఈ రహీం ఆ కేసులో ఆ విక్టిమ్ ఎవరైతే చనిపోయిన అతని కిడ్నీల మీద విపరీతంగా బ్యాక్ సైడ్ బాక్సింగ్ లాంటి కిక్ పంచులు ఇస్తూ ఉండడం వల్ల అతను మూర్ఛపోయి
గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దాని మీద కూడా అప్పుడు ఈ రహీం వయసు 18 సంవత్సరాలు ఉండే, కాబట్టి అతను 17.5 సంవత్సరాలు ఉండడం వల్ల ఇతనికి CCL గా ట్రీట్ చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు మీద ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు ఏ రకమైన పోలీసు నుండి కానీ ఎవరి నుండి కానీ ప్రెషర్ లేకపోవడం వల్ల ఇతనికి నేరం చేస్తే ఏమీ కాదు అన్న స్వభావంతో, దుందుడుకు స్వభావంతో ఇట్లా అమాయకుల మీద పడి దాడి చేసి కొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు, సెల్ ఫోన్ లాక్కోవడం, మళ్ళీ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బెదిరించడం, ఇటువంటివి చేస్తున్నాడు. అయితే ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, అతని సెల్ ఫోన్ చూస్తే అతను ఇతరులను బెదిరిస్తూ వాళ్ళు సారీ చెప్తే అటువంటి వీడియోలు రికార్డ్ చేసి తన స్టేటస్లో తర్వాత ఫేస్బుక్లో పెట్టుకోవడం జరుగుతుంది. కొట్టడం, ఇతరులను బెదిరించడం, ఇంటి ముందర దాడి చేసి అటువంటి వీడియోలు ఇతని దగ్గర ఉండడం ఒక రకమైన వైపరీత్యంతో ఇతను బిహేవ్ చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలతో సహా గతంలో చేసిన 302 మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్తో సహా మనం ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు కూడా నివేదించడం జరుగుతుంది. ఈ అబ్బాయి ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతున్నాడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించినంత మెజారిటీతో చంద్రబాబు గెలుస్తారని టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాము. ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన, ఒకసారి కలిసి బొకే ఇచ్చి విషయం చెప్దామని వచ్చాం. ముఖ్యమైన అంశాలు ఏమి చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ ప్రజెంట్ ఏది చర్చించేటువంటి అవకాశం లేదు. ఇంకా ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే ఒక్కటే తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. అవన్నీ తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళలేదు, కానీ అందరూ అయితే మాత్రం వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. ఓటింగ్ సర్వీస్ గవర్నమెంట్ వస్తుంది మెజార్టీనా అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మీరు ఊహించినంత మీ మీడియాకి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి అందనంత వస్తుంది కూటమి. ఆ విధంగా గెలవబోతున్నాం. అధికారంలోకి కూటమి రాబోతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోవాలో, ఇది వాడు పుట్టినటువంటి పార్టీ కాదు. అన్ని విధాలుగా కూడా మా నాయకుడికి అవగాహన ఉంది. ప్రతి దాన్ని ఏ విధంగా కూడా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఏది జరిగినా దేన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా మేము ఉన్నాం. తెలుగుదేశం, జనసేన కూటమి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో అది మేబీ నాకు తెలియదు, ఉండొచ్చు, తప్పనిసరిగా ఉంటుంది. రేపు రాబోయే దాని గురించి వ్యూహం అనేది ఉండాలి కదా మాకు కూడా. ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ చేశారు. ఆయన పదవి విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటికి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అదే రోజున సాయంత్రం పదవి విరమణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను. వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని, అక్రమాల్ని, అధర్మాన్ని, అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా. నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి, చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను. అలాగే 35 ఏళ్ళు గడిపాను కూడా. దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడిని అంటే, ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది,
క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను. అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్లు, వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, వెక్కి వెక్కి ఏడవడం గమనించాను. అంటే నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. నేను వృత్తి రీత్యా ఎన్నో లక్షల మందిని కలిశాను. వాళ్ళల్లో పూటకి గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా, ఎంతో డబ్బు ఇస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో. అలాగే దుర్మార్గుల్ని చూశాను. కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ల సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని నేను. కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి, నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల, నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఎష్యూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ.